ఆ భగవంతుడి దయతో సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరి దయతో ప్రేమతో 37 సంవత్సరాలు మీ ముందు కళాకారుడిగా అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో మీ ముందు ఈరోజు వరకు కూడా రాజేంద్ర ప్రసాద్ అనగానే ఇంత ఆనందంగా ప్రెస్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా మీడియా అనేది ఎప్పుడు కూడా నాకు నా వెన్నంటి ఉండి నన్ను ఒక సొంత ఇప్పుడు జనరేషన్ కూడా వీళ్ళు కూడా నాతో జోక్లే సరదాగా సొంత తమ్ముళ్ళలాగా ఉన్నటువంటి గత 37 సంవత్సరాల నుంచి కలిసి ఉన్న మేము అది ఒక జీవితంలో అంటే ఎందుకు గుర్తు చేసుకుంటున్నాను అని అంటే గుర్తు చేసుకోవాలి ఇవాళ అలా ఆనందాన్ని. ఎందుకంటే కష్టాల గురించి మనం ఎప్పుడు ఏ రోజున కూడా ఒక కాంట్రవర్షియల్గా కానీ ఒక కష్టం గురించి మనం ఏ రోజున మాట్లాడుకోలేదు. నేను మీకు ఏ రోజున కష్టం గురించి మీకు చెప్పలేదు. కేవలం నవ్వు గురించి మనం నలుగురం కలుసుకున్నామంటే ఎప్పుడు ఒక జోక్ గురించి లేకపోతే ఎక్కడో మనం వేసుకున్న అక్కడ పలానా పాలకొల్లు అవుట్డోర్లో ఇలా జరిగిన తమ్ముడు అని మీకు చెప్పడం గురించి అలా చెప్పుకున్నామే తప్పితే పలానా చోట నేను మనసు బాధపడ్డాను, పలానా చోట నా మనసు ఇలా గాయమైంది, పలానా చోట ఆ ఇన్సిడెంట్ వల్ల నేను ఇట్లా అయ్యానని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకెవ్వరికి అలా చెప్పిన దాఖలాలు లేవు. మీ ద్వారా ప్రజలకు చెప్పిన దాఖలాలు కూడా లేవు. అలాంటి ప్రహసనంలో 37 సంవత్సరాలు అయిన తర్వాత ఈవేళ బాధ్యతలు, ఏ మనిషికైనా బాధ్యతలు ఉంటాయి. ఏ మనిషికైనా ఒక స్టేజ్ ఉంటుంది. ఏది మనం ఇంతవరకు కష్టపడవచ్చు, ఈ కష్టం తర్వాత మనం కొంత రిలాక్స్ అవ్వచ్చు అని ఏ మనిషికైనా ఒక ఆ అప్ అండ్ డౌన్ స్టేజెస్ ఉంటాయి. అది ఉంటేనే జీవితం, అది లేకపోతే జీవితం ఎలా అవుతుంది? డ్రైగా ఉంటుంది. ఇప్పుడు మన హార్ట్ బీట్ కూడా ఇలా కొడతా ఉంటుంది, ఈక్వల్గా పైకి ఎంత వెళ్తుందో కిందకి అంతే వస్తుంది. అప్పుడు మన హార్ట్ బాగా పనిచేస్తున్నట్లు లెక్క. అది సింగిల్ లైన్కి వచ్చేసిందంటే అందువల్ల జీవితంలో ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ ఉండాలని నేను లవ్ చేసే వ్యక్తిలో నేను ఒకడిని. అలాంటి అందమైన జీవితంలో 37 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ జీవితంలో నా బాధ్యతల్ని అంటే సినిమాలో నటుడుగా నా బాధ్యతలు నేను నెరవేరుస్తూ మనిషిగా, ఒక వ్యక్తిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక తమ్ముడుగా, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యన తల్లి లేకుండా పెరిగినవాడిని నేను. వాళ్ళ మధ్యన వారితో నా బాధ్యతల్ని వీలైనంత నెరవేర్చాను అని నమ్ముతూ ఇప్పుడు కొడుకు పెళ్ళి కూడా అయిపోయాక అంటే మీరందరూ మళ్ళీ వెంటనే ఆహా ఏంటి మళ్ళీ ఫ్రెష్ అయ్యాడా అని అనుకోదు. ఫ్రెష్ తప్పేం లేదు. కొడుకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరైనా ఫ్రెష్ అవ్వాలని కోరుకుంటారు. నేను కూడా అలాగే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఒక అద్భుతమైన టైం, ఒక కొంత. ఎందుకనంటే ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్పాలి. సినిమా నటులు ప్రపంచంలో అనేక రకాలు ఉంటారు. కానీ ఆ మహానుభావులందరి గురించి మనం మాట్లాడుకునే టైం మనకు ఇప్పుడు లేదు. కాబట్టి కేవలం నా పరంగా నేను మాట్లాడాలి అని అంటే కనుక ఎప్పుడు నా గుండె మీద చేసుకుని నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. హీరోగా నటించినప్పుడు అంటే అంతకుముందు నేను సపోర్టింగ్ వేషాలు వేసిన, ఇప్పుడు జులై వరకు యాక్ట్ చేస్తున్నా కూడా మనం నవ్వుని మీతో పంచుకున్నాను. నేను నవ్వు ఎలా పంచుకున్నాను అని అంటే ఒక టికెట్ కొని మీరు థియేటర్లోకి వస్తే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు నవ్వు వెంట తీసుకెళ్ళారు. ఒక ఆనలుగురు లాంటి సినిమాలో యాక్ట్ చేస్తే మీలో ఒక భావాన్ని, మీలో ఒక సొంత తండ్రిని, మీ బాబాయిని, మీ మామయ్యని ఎవరినో చూసినట్టుగా మీ మనసుతో పాటు మీ భావాన్ని ఇంటికి తీసుకెళ్ళారు. సో మీరు వస్తే నేను ఏదో ఒకటి ఇచ్చి పంపడం నాకు అలవాటైంది. అది నాకు చాలా ఆనందమైన విషయం. ఎందుకనంటే ఒక మనిషిగానే ఇంటికి ఏదైనా వస్తే ఏమైనా తింటావా అని అడగటం మన సంస్కారం, మనం పెంచిన సంస్కారం అది. అలాంటిది చాలా అందమైన సాటిస్ఫాక్షన్తో నేను నటుడిగా మీ అందరికీ
నా చేతనైనంత వరకు నా పాత్రల ద్వారా మహానుభావులు, రచయితలు, దర్శకులు, నిర్మాతలు, ఆఖరికి నాకు ఒక టైంకి టీ ఇచ్చి నన్ను నాకు భోజనం పెట్టిన మా ప్రొడక్షన్ వాళ్ళతో సహా నన్ను చాలా బాగా చూశారు, అద్భుతంగా. మరి ఆ భగవంతుడి దయ వల్ల 37 సంవత్సరాలకి ఇప్పుడు ఇంకా మీ ముందు సినిమాల్లో నటిస్తూనే ఉన్నందుకు నేను ఎంతో బాధ్యతాయుతంగా, ఎంతో ఆనందంగా, ఎంతో మరి ముఖ్యంగా సమాజం పట్ల, నేను అదే చెప్పాను ఇందాక, నవ్వించిన ఆ బాధ్యత సమాజం పట్ల మనకు ఉండటం వల్ల మనం సేవా కార్యక్రమం అనేది మనం చెయ్యాలి అనేది ఒక బాధ్యత అయిపోయింది నాకు. అయితే ఈ ఆలోచన అంత ముందు ఎందుకు రాలేదు అని అంటే ఇందాక ఆల్రెడీ చెప్పేశాను నేను. సో ఈ రోజున మీ అందరి ముందు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరి సహకారంతో, మరి ముఖ్యంగా ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ, యంగ్స్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను కూడా నా మనస్తత్వం యంగ్స్టర్. వయసు ఏదైనా పక్కన పెడితే నా మనస్తత్వం మాత్రం యంగ్స్టర్స్. యంగ్ అంటే కుర్రతనంగా ఉండాలి, ఎప్పుడు ఒక మంచితో పాటు ఒక సేవా కార్యక్రమాలతో పాటు మనం పరిగెట్టాలి అనుకునే ఒక ఆనందమైనటువంటి ఆ టైప్ ఆఫ్ మనస్తత్వం ఉన్నవాడిని. కాబట్టి నాకు తెలిసి అందరి సహాయ సహకారాలతో అనేక సార్లు నన్ను అనేక రకాలుగా అడిగినప్పటికీ కూడా ఈవేళ ఒక నిర్ణయానికి నేను మనస్ఫూర్తిగా రావడం జరిగింది. ఆ నిర్ణయమే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ నెలలో రాబోయే ఎలక్షన్లో నా వంతు కార్యక్రమాన్ని ప్రెసిడెంట్గా ఇక్కడి నుంచి సేవలు అందించాలి అనే ఒక సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో, మంచి అనిపించుకోవాలనుకునేవాడికి నవ్వించేవాడికన్నా ఇంకెవడు ఉండరు నాకు తెలిసి. మంచి అనిపించుకోవాలి అనంటే మంచి చెయ్యాలి, మంచి చెయ్యాలి అనంటే మంచి కమిట్మెంట్ ఉండాలి, మంచి కమిట్మెంట్ ఉండాలి అనంటే మంచి సంస్కారంతో పుట్టిన నాకు తెలిసి నా ముందు పెద్దలు కానీ, నాతో పాటు ఉన్న పెద్దలు కానీ, ముందు పనిచేసిన వాళ్ళు కానీ, ఇప్పుడు పనిచేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళాలి అనే కమిట్మెంట్ తోటి ఒక వారం 10 రోజులుగా దీని మీద చాలా అద్భుతమైనటువంటి దీని మీద అవగాహనతోకి వచ్చి దీన్ని స్టడీ చేసి మనం ఇది రైట్ టైం. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో సీనియర్గా, నాకు తెలిసి అందరికీ ఇష్టడిగా, అందరూ ఇష్టపడే వ్యక్తిగా, రాజా అని నన్ను అందరూ దగ్గర తీసుకునే అంత చనువున్న వ్యక్తిగా నాకు తెలిసి ఇక్కడి నుంచి ఆ బాధ్యతని నేను కరెక్ట్గా నెరవేరుస్తాను అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేను. సో దానికని 100% మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ నెలలో జరగబోయే ఎలక్షన్కి నేను, నాతో ఒక అద్భుతమైనటువంటి టీం, అంటే సినిమా నటులు, ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఓన్లీ నటులకు సంబంధించింది కాబట్టి ఏ భాషలో తీసుకున్నప్పటికీ కూడా మనం కొంచెం కంపేర్ చేసుకుని చూసినట్టయితే పక్కనున్న తమిళ ఆర్టిస్ట్ కానీ, తమిళనాడులో తీసుకున్నట్టయితే నడిగర సంఘం, అట్లాగే మలయాళంలో తీసుకున్నట్టయితే అమ్మ, అట్లా వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి కలిసికట్టుగా ఏ ఒక్క భేదాలు లేకుండా, అంటే పెద్ద చిన్న అనే భేదాలు లేకుండా అందరూ కూడా ఒకే తాటి మీద నిలబడి ఒకే తాటి మీద వెళ్ళడం అనేది మేము ఉంటూ చూడడం జరిగింది. అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈవేళ అందరం కూడా, అందరికీ ఇష్టడిగా నేను అందరినీ కలుపుకోవాలనేటువంటి మనస్తత్వంతో అందరం కలిసి అద్భుతంగా పెద్ద చిన్న అనే తేడా లేకుండా సేవ ఎవరికైనా సేవే. అంటే కమర్షియల్గా ఒక పెద్ద హీరో అయినటువంటి, అది
అది అది ప్రైడ్. అది కమర్షియల్గా పెద్ద హీరో అయినటువంటి ఒక పెద్ద హీరోతో సహా ఈవేళ మీరందరూ చూస్తున్నారు మీ ఎదురుగా ఆరోగ్యం పెద్ద సమస్య అయిపోయింది. మీకు తెలుసు బాగా. ఏది కళాకారుల్లో ఈ ఆరోగ్యం అనేది చాలా జాగ్రత్తగా చూడవలసిన అవసరం పెద్ద దగ్గర నుంచి చిన్న వరకు అందరికీ ఒకటే సమమైనటువంటి విషయం. అది కనుక తీసుకున్నట్టయితే అలాంటి విషయాల్లో కానీ ఏదైనా సరే అందరినీ ఒకేలాగా చూడటం అది ఇంపార్టెంట్ అని నమ్మి అదే ఫాలో అవుతూ అదే నా వాళ్ళు నాకు అడిగి నా తమ్ముడు నన్ను నా వెంటుండి నన్ను అనయ్య కమాన్ వీ విల్ గో ఆన్, ఎస్ దిస్ ఈజ్ టైమ్ ఫర్ యూ, ఇది మీకు రైట్ టైము మీరు సర్వ్ చేయడానికి అందరికీ రండి అని అంటే కనుక నిజంగానే అంతకుముందు మీకు ఇందాకే నేను విన్నవించుకున్నాను. నాకున్న బాధ్యతలు బరువులన్నిటి తర్వాత నిజంగానే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాను. నేను కొంత సమయాన్ని ఇలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చిన్న పెద్ద అనే తేడా లేకోకుండా అందరినీ ఒకే విధమైనటువంటి ఆనందం పొందేటట్టుగా నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ నండి అని గుండె మీద చేసుకుని మీసం మీద చేసుకుని చెప్పేటట్టుగా. ఎందుకనంటే మా మిత్రుడు ఒక ఆయన ఉండేవాడండి తమిళ్లో, వెన్రాడే మూర్తి గారని నా గురుగారండి. రే ఆర్టిస్టులు మనుషులు కాదు రానివాడు. ఇదేంటండి ఆర్టిస్ట్ మనుషులు కాదేంటని, దేవతలు రాని. అలాగా ఆర్టిస్టులు అని అంటే కళాకారులు అని అంటే దేవతలు అనే భావం ఉన్నటువంటి మీ ముందు అందరూ అలా దేవతల్లా ఉండాలని, వాళ్ళందరూ కూడా మీకు ఎక్కడ కనిపించినా ఎలా కనిపించినా సరే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళని చూస్తే మీరు నమస్కారం అండి అనేటట్టు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా మీడియా ద్వారా మా వాళ్ళకి మా మిత్రులందరికీ మా సహనటులందరికీ కూడా మిగతా వాళ్ళందరికీ కూడా ఈ నా కమిట్మెంట్ని తెలియచేయాలనే ఉద్దేశంతో నా తమ్ముళ్ళైన మీ అందరినీ కూడా ఇవాళ నేను పిలుచుకోవడం జరిగింది. ఇది మీ అభిప్రాయాలు కూడా నాకు చెప్పి అన్నయ్య నువ్వు కరెక్ట్ అనో మీరు కూడా నాతో ఎప్పుడు కలిసే ఉంటాం మనం. ఈ విషయంలో కూడా మీరు నాతో కలిసిపోయి అందరం కలిసి ముందుకు నడవాలి అనే ఏకైక అభిప్రాయం కలవాడిగా మీరందరూ నాతో కలిసి నడవండి అని సవినయంగా మీ అందరికీ మీ రాజేంద్ర ప్రసాద్గా మీ ఇంట్లో ఒక వస్తువు, నా రాజప్రసాద్ సినిమా అంటే మీ ఇంట్లో ఒక వస్తువు, మీ ఇంట్లో ఒక వస్తువుగా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. తిన్నామా పడుకున్నామా మళ్ళీ సాయంత్రం అయిందా? ఇదేనా సూర్య జీవితం? మడిసన్నాక కూసింత కళాపోసం ఉండద్దా? ఎందుకు లేదు? తన పేరు సంజన. 2 ఏళ్లుగా నేను లవ్ చేస్తున్న అమ్మాయి.